సోషల్ మీడియా కాలమిది. ఒకరిని ఫేమస్ చేయాలన్నా లేదా ట్రోల్ చేసి వివాదంలో పడేయాలన్నా ఈజీ అయిపోయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం మంచి కంటెంట్ ఏమో కానీ చెత్త కంటెంట్ బాగా ఎక్కువైంది. ఫేక్ ప్రచారం, అసభ్యకరమైన వీడియోలను చిత్రీకరించి అప్లోడ్ చేస్తున్నారు. ప్రణీత్ హనుమంతు ఈ పేరు గత 2 రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా కొంతమందికి సుపరిచితుడైన ప్రణీత్ ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో అతడు చేసిన ఓ పనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అమెరికాలో నివసించే ఫ్యామిలీ ఓ వీడియోను షేర్ చేసింది. తండ్రి కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ ఈ రీల్పై ప్రణీత్ హనుమంతు జోక్స్ వేశాడు. తన బ్యాచ్తో కలిసి ప్రణీత్ హనుమంతు వీడియోలకు రివ్యూ చేస్తూ దాన్ని యూట్యూబ్లో స్ట్రీమ్ చేస్తాడు. తాజాగా ఈ వీడియో పైన అతడి బ్యాచ్ నీచమైన కామెంట్స్ చేశారు. అసభ్య కామెంట్స్ చేసి అదేదో గొప్ప పని చేస్తున్నట్లు విరగబడి మరీ నవ్వారు. దీంతో ప్రణీత్ హనుమంతు అండ్ బ్యాచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. నెటిజన్లు కూడా వారు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు ప్రముఖులు సీరియస్ అయ్యారు. ఈ వీడియోపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పేరెంట్స్ తమ పిల్లల్ని కాపాడుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇది ఖచ్చితంగా చైల్డ్ అబ్యూజ్ అంటూ పేర్కొన్నారు. ఇలాంటి వారిని అస్సలు వదిలిపెట్టొద్దంటూ తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబును ట్యాగ్ చేశారు సాయి ధరమ్ తేజ్. ఆ తర్వాత ఇదే వీడియోపై హీరో మంచు మనోజ్ కూడా సీరియస్ అయ్యారు. చిన్నపిల్లల విషయంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసేవారిని సహించొద్దని చెప్పారు. ఫన్, వినోదం ముసుగులో ఇలాంటి దారుణాలు చూడటం బాధాకరమన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించొద్దని, పిల్లలు, మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ మృగాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పి హనుమంత్, అమ్మ తోడు, నిన్ను వదిలిపెట్టను అంటూ మంచు మనోజ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే నారా రోహిత్, విశ్వక్సేన్, నిర్మాత అహితేజ బెల్లంకొండతో పాటు సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఈ అసభ్యకర వీడియోపై స్పందించి చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. సుధీర్ బాబు హీరోగా వచ్చిన హరోం హరా సినిమాలో ప్రణీత్ నటించాడు. తన సినిమాలో నటించిన వ్యక్తి ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటంతో సుధీర్ బాబు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. అతను హరోం హరా సినిమాలో నటించినందుకు అసహ్యంగా భావిస్తున్నానని చెప్పారు. తను తన మూవీ టీం మొత్తం నుంచి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ప్రణీత్ ఇలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి అని తమకు తెలియదన్నారు సుధీర్ బాబు. ఇలాంటి దారుణమైన మైండ్ ఉన్నవారికి ప్లాట్ఫామ్ అనేది దొరకొద్దని ఎక్స్లో రాసుకొచ్చారు సుధీర్ బాబు. కాగా హరోం హరా సినిమా గత జూన్ నెలలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రణీత్ వీడియో వివాదాస్పదం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, తెలుగు రాష్ట్రాల డీజీపీలు స్పందించారు. ప్రభుత్వం మహిళా రక్షణ కోసం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ వీడియోపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక వెంటనే స్పందించిన తెలంగాణ పోలీసులు ప్రణీత్ హనుమంతుపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ ఎక్స్ వేదికగా ఈ విషయం వెల్లడించారు. అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. చిన్నారులను కాపాడేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. చివరకు ఇష్యూ పెద్దది కావడంతో ప్రణీత్ హనుమంతు క్షమాపణలు చెప్పాడు. అభ్యంతరకరమైన భాగాలను తొలగించి మరో పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఒక వీడియో విడుదల చేశాడు. తనని క్షమించాలని, కంటెంట్ క్రియేటర్గా అందరినీ సంతోషంగా ఉంచడమే తన ఉద్దేశమని చెప్పాడు. తన వల్ల తప్పు జరిగిందని, ఆ తప్పును దయచేసి క్షమించాలంటూ వేడుకున్నాడు. ఇక నుంచి ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. అలాగే ఆ వీడియోలో ఉన్న తండ్రి, కూతురికి కూడా క్షమాపణలు చెప్పాడు. ఈ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు కోరితే ఎలా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి కంటెంట్ చేయాలనుకునే వారికి బుద్ధి వచ్చేలా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు. మరి పోలీసులు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.